అన్న రేవంత్ అన్న గారు ఒక శాసనం ప్రకటించారు. నానా నంది అవార్డులని నానా పేరు మీద గద్దర్ అవార్డులుగా ప్రకటించడంతో యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి తను చేసిన సేవలకు, తన గుర్తింపుకు, తన త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఒక చిహ్నంగా వారు ప్రకటించడం, దాని పట్ల కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అట్లాగే నాన్న మొదటి వర్ధంతికి అన్నారు. ఇప్పుడు ఫారెన్లో మీరు ట్రావెల్లో ఉంటూ భట్ అన్న గారు వచ్చారు, సీతక్క గారు, పెద్దలు. ఆ రోజు కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ 1 ఎకరం నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి నాన్న జ్ఞాపకార్థం స్మృతివనం, మ్యూజియం సెంటర్ మరియు రీసెర్చ్ సెంటర్ని గొప్పగా ప్రణాళికలు చేయి చూర్యం అని చెప్పారు. ఆ పనిలో ఉన్నాము. వాటిని కూడా అంటే భారతదేశంలో ఒక విప్లవ నేపథ్యం, ముఖ్యంగా ఎక్కడో 1948లో తూప్రాన్లో పుట్టి గుమ్మడి లచ్చమ్మ శేషయ్య గారి కొడుగ్గా పుట్టి తూప్రాన్లో తన అభ్యాసం చదువుకున్న తర్వాత 10th క్లాస్లో నాన్న ఆ రోజులలో 2nd హైయెస్ట్ సార్ నాన్న, మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా. అక్కడి నుంచి మొదలుపెట్టిన తన ప్రయాణ జీవితం హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో ఎస్సీ హాస్టల్లో ఉంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ హ్యాబిట్స్లో ఉన్న జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్లో కింద ఒక హోటల్ ఉంటుంది సార్, దాంట్లో వెయిటర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తాను జీవన విధానం కోసం అక్కడి నుంచి ఆల్ ఇండియా రేడియోలో జేబీ రాజు గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రచురణ చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు. ప్రేమైన మిత్రులారా, నాన్న గురించి ప్రజలు ఈరోజు గొప్పగా కీర్తిస్తూ వారి సేవల్ని, వారు అనేక రంగాల్లో చేసిన సేవల్ని ఈరోజు గుర్తు చేసుకొని ఉన్నారు. దాంట్లో భాగంగా కొన్ని భారతదేశ కళలపైన జీవన విధానం పైన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పాటలు రాసి ఆడి పాడి చైతన్యం పెంచిన గొప్ప వ్యక్తి నాన్న. నేటి తరానికి ఒక దిక్సూచి, నాన్న ఒక మార్గదర్శి. ఆయన ప్రేరణ పొందిన వేల సంఖ్యలో కళాకారులు మారిన సంఘటనలు మనకెందుకో ఉన్నాయి. కేవలం కళా రంగానే కాదు, ఆర్థిక రాజకీయ రంగాన్ని కూడా తన ప్రభావితం చేశారు తన జ్ఞానంతో, పాటలతో, శక్తితో.